భార్య మణిమాల. మాది వ్యవసాయ బిజినెస్ ఫ్యామిలీనే. నేను డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో జాబ్ చేసినాను. నాకు 2 పిల్లలు, ఒక పాప. పెద్ద బాబు వంశీరెడ్డి, చిన్న బాబు సాయి కృష్ణ, ఇంకా పాప హిమబిందు. వంశీరెడ్డి ఇక్కడ మా ఫ్యామిలీ కూడా బేసికల్గా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిందంటే నేను కూడా చదువుకున్నప్పుడు చాలా కష్టపడి చదువుకున్నా. నాకు డబ్బులు లేక నేను సీట్ కోల్పోయినా. అంటే ఆర్థికంగా వెనుకబడ్డ స్థాయి నుంచి సరే ఆ తర్వాత అది దొరకకుండా సరే వేరే ఏదైనా మరి ట్రై చేద్దామని చెప్పని బీఎస్సీ తర్వాత నేను ట్రై చేసిన జాబ్ మెడికల్ డిపార్ట్మెంట్ జరిగింది. దాంట్లో ఈ 3 పిల్లలు చదువుకుంటూ నా 3 పిల్లలు కూడా కష్టపడి చదువుతున్నారు. ఎందుకంటే అప్పుడు మా జీతాలు కూడా చాలా తక్కువ ఉండే. వ్యవసాయంలో కూడా పెట్టుబడి పెట్టినా కూడా మనకు వ్యవసాయ ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఉండేది. అంటే ఖర్చులు భరించి నేను చదువుకున్నప్పుడు వాళ్ళు కూడా లగ్జరీగా చదివేలేదు. మా పిల్లలు కూడా చిన్న రూమ్లో ఉండి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా వంట చేసుకొని చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్నప్పుడు చాలా కష్టపడ్డారు. అలాగే కష్టపడి జాబ్ తెచ్చుకొని ఈరోజు చిన్న ఆ స్టేజ్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతూనే ఇక్కడ జాబ్ సంపాదించుకొని అమెరికాకి స్థిరపడిన తర్వాత అమెరికాలో కూడా మంచి పేరు సంపాదించుకొని మైక్రోసాఫ్ట్ అంటే పెద్ద పెద్ద కంపెనీలో కూడా ఫుల్ టైం జాబ్ సంపాదించి వాళ్ళు కష్టపడి సంపాదించుకొని వాళ్ళు జాబ్ చేస్తున్నారు. దానిలో భాగంగా వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది. సరే మేము ఎట్లయితే కష్టపడ్డామో మిగతా మన ప్రాంతంలో కూడా చాలా పిల్లలు కష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా వ్యవసాయ బిజినెస్ ఫ్యామిలీసే కదా, వాళ్ళు కూడా కష్టపడతారు కదా, కనీసం మేము కష్టపడి ఎట్లా చదువుకొని ఇక్కడికి వచ్చినామో మాలాగే కష్టపడుతూ ఉంటారు కనుక చిన్నగా వాళ్ళు కూడా మేము సహాయం చేసినట్టుంటే ఏదైనా ఒక చిన్న కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ మన ప్రాపర్లో ప్రాంతీయతగా చదువుకున్నటువంటి విద్యార్థులకు సహాయం చేసినట్టయితే వాళ్ళు కూడా మాలాగానే ఎదిగి అమెరికాకు రాగలుగుతారు, వాళ్ళ తల్లిని కూడా సంతోషపడుతున్న ఉద్దేశంతో మా బాబు నన్ను అడిగాడు. అయితే ఇట్లా ఉన్నది డాడీ నా ఆలోచన అంటే అది చాలా మంచిది. ఎందుకంటే మనం కూడా బేసికల్గా కష్టపడే ఇంకా ఈ స్టేజ్కి వచ్చినాం కనుక మనం కూడా ఏదో చిన్న కంపెనీ పెట్టి మనకు లోకల్ రిసోర్సెస్ కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆర్ఈసీ అని, వాగ్దేవి, ఐఎస్ఆర్ కాలేజ్ చాలా ఉన్నాయి మన దగ్గర కూడా. వాళ్ళు కూడా స్టూడెంట్స్ బయటికి వెళ్తారు, ఎక్కడెక్కడికో పోయి హైదరాబాద్లో జాబ్ చేసుకోవాలన్న వాళ్ళకి కష్టమవుతుంది. మనం కూడా ఈ ప్రాపర్ కనుక మనం ఏదైనా కంపెనీ ఏర్పాటు చేసి పెట్టినట్టయితే ఆ పిల్లలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను కూడా సరే అన్నాను. అప్పుడు అతను తర్వాత వాళ్ళిద్దరు పార్ట్నర్స్ తోటి కలిసి టీఎస్ఐఎస్ని అడిగినాం. మేము అడగగానే అప్పటి ఉన్న ప్రభుత్వం వాళ్ళు రెస్పాండ్ అయ్యి మాకు ఇక్కడ ప్లేస్ ఇచ్చిండ్రు. ఈ ప్లేస్ మాకు ఫ్రీగా ఇవ్వలేదు. వాళ్ళు మీటర్కు 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 2,500 రూపాయలు తీసుకొని మాకు ప్లేస్ ఇచ్చిండ్రు. ఇక్కడ ఎక్కడన్నర ప్లేస్ మేము కొనుక్కున్నాం, ఖరీదు చేసినాం. దీన్ని ఖరీదు చేసిన తర్వాత కరోనా వచ్చింది. ఆ కరోనా పీరియడ్ తర్వాత దీన్ని ఒక 1 ఇయర్ క్రితం స్టార్ట్ చేసి దీన్ని పూర్తి చేసి దీన్ని అక్టోబర్ 6 నాడు కూడా దీన్ని ఇనాగరేషన్ చేయించామండి. చేయించి ఈరోజు చేయించిన తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు చేస్తాం. దీన్ని జనవరి 1 దీన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో భాగంగానే ఇక్కడ జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేస్తే ఈ జాబ్ మేళా కూడా మా బాబు ఇప్పుడు ప్రజెంట్గా టీటీఏ ప్రెసిడెంట్ అండి. టీటీ అంటే తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. అతను ప్రతి 2 సంవత్సరాలకు ఒకరు మారుతారు వాళ్ళు. అతను ఉన్న టీటీఏల వాళ్ళు ఆ టీము ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఒక 15-20 రోజులు మన ఇండియాకు వచ్చి వాళ్ళ పనులన్నీ వదులుకొని ఇండియాకు వచ్చి ఇక్కడ ప్రాంతీయ మన ఇండియన్ ప్రజలకు, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అందరూ ఎవరెవరైతే ప్రాపర్స్ ఉంటాయో వాళ్ళ విలేజ్ ఉంటాయో వాళ్ళ గ్రామాలలో ఏదైనా అవసరం ఉంటే అవసరమైన కార్యక్రమాలు ప్రతిరోజు రోజుకు విలేజ్ దగ్గర వాళ్ళు చేపట్టి అటువంటి అలా అవకాశాలు కల్పిస్తున్నారు. వాళ్ళకి ఏది కావాలన్నా అవకాశం కల్పిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు మా కంపెనీలో కండక్ట్ చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి కండక్ట్ చేసిన వాళ్ళు చాలా కృతజ్ఞతలు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ టీం అందరికీ, టాటా టీం ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన జాబ్ మేళాలో ఒక 36 కంపెనీలు పార్టిసిపేట్ అవుతున్నాయి. 36 కంపెనీలు మినిమం ఒక్కొక్కరు 50 మందిని తీసుకున్నా కూడా 15,000 మందికి మనం జాబు ఇవ్వగలుగుతాము. కాబట్టి జాబ్ ఇవ్వగలుగుతాము అనే ఉద్దేశంతో తీసుకొస్తే మేము రీసెర్చ్ చేసుకోమంటే మా కంపెనీ పేరు చూసి దాదాపు 15,000 మంది రీసెర్చ్ చేసుకున్నారు. అందులో కొంతమంది ఫిల్టర్ చేస్తే 6,000 మంది దాదాపు ఇక్కడ వచ్చి అటెండ్ అయ్యారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈ 36 కంపెనీలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. చేస్తే వాళ్ళు కూడా మేము మినిమం 50 మంది వాళ్ళు తీసుకుంటాం. మనకి 50, 100 ఇప్పుడు మాట్లాడుతున్న టెక్ మహేంద్రలో వాళ్ళు 700 మందిని తీసుకుంటా అని చెప్పారు మాకు. ఇంకా కొంచెం ఎక్కువ మంది తీసుకోండి, క్రౌడ్ బాగా వచ్చింది, పిల్లలు బాగా ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలు వచ్చారండి, అంత తెలివికలుడే మా పిల్లలు, వరకల పిల్లలు, మీరు తప్పనిసరి తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా సంతోషం అవుతుంది అని చెప్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి సరే అన్నారు. ఈరోజు ఈ జాబ్ మేళాలో మినిమం 1000 నుంచి 1500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు
సంతోషపడాలి. రానోళ్ళు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. మా దగ్గర వాళ్ళ దగ్గర అన్ని కంపెనీల దగ్గర డేటా ఉంటుంది. వాళ్ళ డేటా ప్రకారంగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేము వాళ్ళకి కాల్ చేసి మీరు తీసుకుంటాము అవసరాలు తీసుకుంటాం కూడా. అందుకని ప్రతి పిల్లవాడు కూడా కష్టపడి చదువుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము కష్టపడ్డట్టే వాళ్ళు కష్టపడి చదివిస్తారు. ఆ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మంచిగా చదువుకొని ఎదిగి మా బాబులాగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తే మిగతా పిల్లలకు ఉపయోగపడుతుందని నేను కోరుతున్నా. అందరి పిల్లలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మంచిగా చదువుకొని వాళ్ళ తల్లిని సంతోషపరిచి ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు. మా బాబు చదువుకున్నాడు, మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పుడు కంపెనీ పెట్టేసి ఇంతమందికి ఉద్యోగ అవసరాలు కల్పిస్తుందంటే మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మిగతా పిల్లలు గర్వంగా ఫీల్ కావాలంటే మిగతా పిల్లలు కూడా చదువుకొని మంచిగా బాగుపడి వాళ్ళు కూడా అమెరికాకు పోయి స్థానికంగా వాళ్ళు కంపెనీ ఏర్పాటు చేసి మిగతా పిల్లలకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ నేను కోరుతున్నాను.